మాట్లాడుతూ ఉంటాను. ఒక ప్రాముఖ్యమైన వచనం అది ఆదికాండ పుస్తకం 1వ అధ్యాయం నుంచి నేను మీతో మాట్లాడతాను కదా. ఆ విషయం ఏమిటంటే 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక చిన్న మాట మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఈరోజు మనం ధ్యానించే అద్భుతమైన మాట, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. Somebody is calling. What is the matter? Check here, and if any sound, anything, find it out. There was a missed call. Thank you, Holy Spirit. Hallelujah, 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 hallelujah. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం లోపలికి మనం వెళ్దామండి. ఓకే, ఇక్కడ మనం చూస్తే దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. టుడే డివైడెడ్ ఆర్ సెపరేటెడ్, వేరుపరచుట లేదా విభాగించుట అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఇంగ్లీష్లో ఇక్కడ వ్రాయబడింది, గాడ్ డివైడెడ్ ఇంటూ 2 parts ఆఫ్ లైట్ అండ్ డార్క్నెస్ అని మనం చదువుతాం. పిల్లరా, దేవుడు వేరుపరిచారు. మన దేవుడు వేరుపరిచే దేవుడు. ఆయన వేటిని వేరుపరుస్తారనే విషయాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని నేను ప్రభు సన్నిధిలో ఆశిస్తూ ఉన్నా. గాడ్ డివైడెడ్, గాడ్ సెపరేట్స్, గాడ్ డివైడెడ్ లేదా గాడ్ సెపరేటెడ్. స్తోత్రం కలుగునుగా. ఏమిటి దేవుడు వేరుపరిచాడు అని మనం ఆలోచన చేస్తే, చీకటిని వెలుగు నుండి వేరు చేశాడు. చీకటిగా ఉన్న పరిస్థితులను తన వెలుగును పంపి చీకటిని అక్కడి నుండి ఆయన వేరుపరిచాడు. God separated or God divided. దేవుడు వేరుపరిచారు, వెలుగును పంపి చీకటిని వేరుపరిచారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన వెలుగును పంపి చీకటిని వేరుపరిచారు. మీకు అర్థం కావడానికి ఒక 2 ఉదాహరణలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, గమనించండి. మనం సహజంగా న్యాచురల్గా ప్రతిరోజు మనం భోజనం చేయడానికి మనం రైస్ మనం సిద్ధపరచుకుంటాం ఆహారంగా. ఆ అన్నం వండేటప్పుడు తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే, వారు బియ్యంలో నుండి రాళ్లను ఏరి పారేస్తారు. ఆ బియ్యంలో రాళ్ళు ఉండడం తినేదానికి, ఆహారంగా భుజించేదానికి అది మంచిది కాదు. ఆ రాళ్ళు తల్లులు ఏం చేస్తారంటే కొంత సమయం తీసుకుంటారు.
ఆ ఆహారం మంచిదిగా ఉండడానికి రాళ్లను ఆ బియ్యంలో నుండి వేరు చేసేస్తారు. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. మనం ఇంటికి రైస్ తెచ్చుకునే ముందే మరి రైస్ మిల్లర్స్ ఏం చేస్తున్నారంటే ఆ రైస్ని ఆడేటప్పుడే, సిద్ధం చేసేటప్పుడే ఆ బియ్యంలో ఉండేటువంటి ఆ వడ్లను కానీ, ఒడ్డు గింజలు కానీ, ఆ బియ్యంలో ఉండేటువంటి వేరే గింజలు ఏవైనా కానీ, ఆ బియ్యంలో ఉండేటువంటి రాళ్లను రైస్ మిల్ ఏం చేస్తుందంటే, మిషనరీ మొత్తం సెపరేట్ చేసేస్తుంది. స్వచ్ఛమైన తెల్లని మరి బియ్యమునే, రైస్నే మనకి ఇస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే కొన్నింటిలో కలిసి ఉండడం మంచిది కాదు, కొన్నింటిలో కలిసి ఉండడం మంచిది కాదు. చీకటి వెలుగులో కలిసి ఉండడం మంచిది కాదు. అందుకనే అల్లాడుతున్నటువంటి దేవుడు, మహిమను కలిగిన దేవుడు, వెలుగైన దేవుడు, చీకటిగా ఉన్న ప్రపంచముపై, శూన్యముపై ఆయన అల్లాడి అక్కడ వెలుగు కలుగు చేసి ఆయన చీకటిని పారద్రోలారు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోయింది. అయినా నేను మీకు క్షుణ్ణంగా చెప్పడానికి నేను ఇష్టపడతానని మీకు తెలుసు, అందుకే నేను తెలియజేస్తూ ఉన్నా. మనం ఆకుకూరలు మనం తెచ్చుకుంటాం. అది కొత్తిమీర కావచ్చు, అది తోటకూర కావచ్చు, అది ఏమైనా పాలకూర కావచ్చు. ఎటువంటి ఆకుకూరలైనా మనం తెచ్చుకున్నప్పుడు ఆ ఆకుకూరలు మనం కట్ట విప్పగానే ఆ ఆకుకూరలు లోపల కొన్ని అనగా ఉదాహరణకు 1-2 కొమ్మలు, రెమ్మలు, మొక్కలు, ఒక 2-3 కొమ్మలు, రెమ్మలు ఏమవుతూ ఉంటాయంటే దాంట్లో మొక్కలు కుళ్ళిపోయి ఉంటాయి. ఆ కుళ్ళిపోయిన ఆకును మనం సెపరేట్ చేయకపోతే, వేరు చేయకపోతే, డివైడ్ చేయకపోతే ఆ పాడైన ఆ చిన్న కొమ్మ, ఆ చిన్న ఆకు, కుళ్ళిపోయిన ఆ చిన్న మొక్క మొత్తం కట్టంతటిని కూడా, అది పాలాకు కావచ్చు, తోటకూర కావచ్చు, ఏ ఆకు అయినప్పటికీ మొత్తం పాడు చేసేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఆ కట్ట విప్పుతాం, దాన్ని సెపరేట్ చేస్తాం, అంటే డివైడ్ చేస్తాం. పాడైన దానిని వేరు చేసి అవతల పారేస్తాం. మంచి దానిని మనం కూరగా చక్కగా మనం భోజనానికి సిద్ధపరచుకుంటాం. ప్రియులారా, దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని విలువైనటువంటి సృష్టిగా చూడాలనుకున్న దేవుడు చీకటి ఈ వెలుగు మధ్య అల్లాడుతూ, వెలుగు చీకటి మధ్య అల్లాడుతూ ప్రపంచమంతా కూడా శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. ఆ నిరాకారాన్ని, శూన్యాన్ని ప్రభువారు పలికి ఏం చేశారంటే ఆయన వేరు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. God divided into two parts. God divided into two parts. 2 విధాలుగా దేవుడు వాటిని వేరు చేశాడు. వెలుగును పంపి చీకటి నుండి, ఆ వెలుగును పంపి చీకటిని ఆయన పారద్రోలారు. అక్కడే నేను ఒక వచనాన్ని నేను మీకు చదువుతున్నాను, అది గమనిస్తారని నేను అర్థిస్తున్నాను. 1వ అధ్యాయము 3వ వచనంలో చదివితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, వింటున్నారు. ఆ తల్లులు తమ మనస్సులో అనుకుంటారు, లేకపోతే ఆ తల్లులు తమ బిడ్డలకు చెప్తారమ్మా రైస్ నేను వండాలి, కొంచెం చేయి ఖాళీ లేదు, కొంచెం బియ్యం వేయాలతావా అని పలుకుతారు. పిల్లలు దాన్ని సహకరిస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు ఆ సహకరిస్తారు. ఆ అత్తయ్య గారు కొంచెం నేను రైస్ వండుతాను, కొంచెం బియ్యం వేరు పెడతారా, వాళ్ళు చేస్తారు. పలకకుండా సెపరేషన్ అనేది జరగదు. డివైడ్ అనేది, వేరు పరచడం అనేది మనం ఖచ్చితంగా ఎవరికైనా చెబితే తప్ప అది జరగదు. దేవుడు ఈ సృష్టిని చూసినప్పుడు ఇది నిరాకారంగా, శూన్యంగా ఉంది. ఆయన తాను డిసైడ్ చేసుకున్నాడు. ఏమనో తెలుసా? నేను వెలుగును పలికి ఈ చీకటిని పారద్రోలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు పలికి వేరు చేశారు 2 భాగాలు. రెండవ విషయం నేను మీకు చెప్తున్నాను. మరొక మాట 6వ వచనాన్ని చదువుతున్నాను నాన్నగారు. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం.
దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ప్రకారమైన. చూడండి, వెలుగు చీకటులను వేరు చేశారు ప్రభువారు. ఇప్పుడు వాటర్స్ మాత్రమే ఉన్నాయి, నో ఎర్త్, భూమి అక్కడ కనబడడం లేదు. దేవుడు పలికారట. ఏమని పలికారో తెలుసా? నీటి భాగాన్ని ఆయన వేరుపరిచారు. ఆయన పలికి వేరుపరిచారు. శూన్యముగా ఉన్నటువంటి చీకటిగా ఉన్నటువంటి పరిస్థితులను పలికి వెలుగుమయముగా చేసిన దేవుడు, అడుగు పెట్టడానికి పాదం పెట్టడానికి మోపి నిలబడడానికి అవకాశం లేనటువంటి జలములను ఆయన పలికి నివాసయోగ్యమైనదిగా దేవుడు ఆ విశాలము మీది జలములను విశాలము క్రింది జలములను ఆయన పలికి వేరు చేశారు. నేను ఒకసారి ఇప్పుడే ఒక విలువైన విషయం మీతో లైవ్లో చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, మన బ్రతుకులు నిరాకారంగా శూన్యంగా మన బ్రతుకులు ఉన్నప్పుడు ఒక్క మాట దేవుడు మన జీవితంలో పలకడానికి ఒక అవకాశాన్ని మనం గనుక ఇవ్వగలిగితే, ఒక అవకాశాన్ని గనుక దేవుని సన్నిధిలో మనం ఆయనను ఆహ్వానించగలిగితే, మీ జీవితంలో ఉన్నటువంటి శూన్యాన్ని ఆయన పలికి జీవితం నుండి ఆయన వేరు చేస్తారు. కొన్నిసార్లు జీవితం ఎలా ఉంటుందంటే, చావాలా బ్రతకాలా అర్థం కాదు, చస్తే మంచిది అన్నట్లు ఉంటుంది. జీవితం ఇలా అయిపోయింది అన్నట్టుగా మనం చాలా వేదనకు గురి అవుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు పలికి నీ జీవితంలో ఉన్న చెడును, నీ జీవితంలో ఉన్నటువంటి పాడైన స్థితిని, నేను చెప్పాను కదా, రాళ్ళు కుళ్ళిన పదార్థం అనే అలాంటి రీతిగా ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి అటువంటి పాపాన్ని లేదా అటువంటి స్థితిని నీ జీవితంలో నుండి ఆయన వేరుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఇట్ వాజ్ రియల్లీ వండర్. అది అద్భుతమైనటువంటి కార్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మరొకటి చేశారు. వెలుగును చీకటిని ఆయన వేరు చేశారు. శూన్యముగా ఉన్నటువంటి మోపడానికి, కాలు మోపడానికి కూడా అసలు ఏమి ఆలోచించడానికి కూడా అవకాశం లేని జలములను దేవుడు వేరు చేసి నివాసయోగ్యమైన భూమిని ఆయన కలుగు చేయడానికి మీది జలములు క్రింది జలములు. మీకు తెలుసు, వర్షం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దేవుడు మూట కట్టుంచాడు కొన్ని జలాలు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత ప్లాన్ అంటేనండి, మనం నీళ్ళు ఏదైనా పైన ట్యాంక్ లో మూట కట్టామంటే చొక్క చొక్క కారుతానే ఉంటుంది, దాన్ని ఆపలేరు. కానీ మన దేవుడు మూట కట్టిన జలాల్ని ఆయన కావాలనుకున్నప్పుడే సీజన్ లోనే ఆయన జలాలను భూమి మీదకి ఆయన పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే దేవుడు మరొక విషయాన్ని వేరు చేశాడు. ఆది కాండం నుంచి మీకు చూపించి ఆ తర్వాత ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు వేటిని వేరు చేశారో నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నా. స్తోత్రం. ఓకే, 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగా కనియు. 18వ వచనం. భూమి మీద 17వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆ విశాలమందు ఆ జ్యోతుల నుంచెను అది మంచిదని దేవుడు చూశాడు. దేవుడికి స్తోత్రం. యూనో, వేరు చేయడం మంచిది అనుకున్నాడట ఆయన. ఏమిటది? చీకటి పరిస్థితులను వెలుగు పంపి దాన్ని పారదోలడం మంచిది అనుకున్నాడు ఆయన. జలములంతా ఒకే చోట ఉన్నాయి, భూమి కనిపించడం లేదు. ఆయన మాట్లాడి ఆ జలములు ఆకాశం, ఈ జలములను దేవుడు వేరు చేసి ఆయన పలికాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన పలికాడు, పలికి ఆయన వేరు చేశాడు. మూడవదిగా, వెలుగు చీకటి ఉంది కానీ దానికి పగలు రాత్రి అని పేరు పెట్టినటువంటి దేవుడు వాటిని ఏలడానికి దేవుడు సూర్యుని చంద్రుని నక్షత్రాలను ఆయన కలుగు చేశారు. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఏం చేస్తున్నాయి అంటే వెలుగు చీకటులను వేరు చేస్తా ఉన్నాయి.
ఈ రోజున దేవుడు మాట్లాడిన మాట చెప్పానుగా, ఆదికాండం 1:3 పలికిన మాట వెలుగు చీకటిని వేరు చేస్తే, ఆయన పలికిన మాట జలములను వేరు చేస్తే, ఆయన పలికిన మాట జ్యోతులను కలుగు చేసి ఈ వెలుగు చీకటులకు పగలు రాత్రిని పేరు పెట్టి వాటికి ఏలే నాయకులుగా దేవుడు జ్యోతులను నియమిస్తే, ఈ రోజున మన జీవితాలను కూడా దేవుడు అద్భుతంగా వేరు చేశాడు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓ మాట నేను చదువుతున్నాను, దయచేసి ఒకసారి మీరు గమనించండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ మాట నేను మీకు చూపిస్తున్నాను. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నాన్నగారు, దేవుడు ఆయన ఈ సృష్టికి కావలసిన సమస్తము ఈ సృష్టిలో ఆయన పలికి సిద్ధపరిచిన తర్వాత విలువైన స్థితిలో 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, ఆయన లెట్ us make man, అంటే మనము నరులను చేయుదమని చేసి మొదటిగా దేవుడు నరుని కలుగ చేశాడు. ఆ నరుడు ఎలా ఉన్నాడు అంటే పురుషునిగా దేవుడు ముఖ్యంగా నేల మట్టిని తీశారు, ఆయన ఒక బొమ్మగా చేశారు. నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఆయన ఊదారు. ఆయన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడంటే చలించే ప్రాణి అయ్యాడు. కానీ ఏ మ్యాన్, నాట్ దేర్ ఈస్ ఉమెన్. అక్కడ పురుషుడు మాత్రమే ఉన్నాడు, స్త్రీ అక్కడ లేదు. ఉంది లోపల. ఎక్కడుంది? దేవుడే ఆ పురుషుని లోపల ఉన్నటువంటి ఎముకను ఆయన ముఖ్యంగా ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేసి, గాఢ నిద్రలో ఆదాము ప్రక్కటి ఎముకను ఒకటి బయటకు తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి, ఆ నిర్మించిన స్త్రీని ఆదాము ఎదుటికి తీసుకొచ్చి ఆ గాయాన్ని ఆయన మాంసముతో పూడ్చి ఆయన ఒక అద్భుతాన్ని చేశారు. దేవునికి స్తోత్రం. అలా చేయకుండా ఉన్న విషయం మంచిదిగా లేదంట. ఒంటరిగా పురుషుడు ఉన్నాడే, ఆ ఒంటరిగా పురుషుడు ఉండడం మంచిదిగా లేదు. వాడిని సెపరేట్ చేయాలి, వాడిని విడదీయాలి. వారిద్దరిని విడదీసి ఒకరినొకరు చూసి ఆనందించేలాగా నేను చేయాలి అని చెప్పి దేవుడు సంకల్పించి ఆయన పురుషుని నుండి స్త్రీని వేరు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచివాడనంటే ప్రియులరా, హెబ్రీ పత్రికలో మనం 13వ అధ్యాయంలో చదువుతాము. అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది అని ఉంటుంది. ఒక్కటిగా ఉన్నటువంటి పురుషుని దేవుడు ఇద్దరిగా ఆయన వేరు చేశాడు. ఆ ఇద్దరికి దేవుడు వివాహం అనే బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ వివాహములో వారిద్దరూ కలిసి సంతోషించడం అది మంచిదిగా ఉందంట, కానీ ఒంటరిగా ఉండడం మంచిదిగా లేదు. మీరు వింటున్నారా? మన లోకం ఒక విషయాన్ని పాటిస్తుంది. ఒంటరి అయిన పురుషుణ్ణి కానీ ఒంటరి అయిన స్త్రీని కానీ మంచిదిగా వాళ్ళు భావించకుండా ఆ ఒంటరి అయిన స్త్రీ అంటే విధవ అయినటువంటి ఆ స్త్రీ ఎదురొస్తుంటే అంత దరిద్రమే, చెడే అన్నట్టు పక్కకు పోతూ ఉంటారు. అవునండి, ఒంటరిగా ఉండడం మంచిది కాదని తలంచిన దేవుడు ఆయన ఇద్దరిగా వారిని వేరు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితంలో కూడా కొన్ని కలిసి ఉండడం మన జీవితానికి మేలు కాదు. ఆయన ఒక అద్భుతాన్ని చేసి వాటిని వేరు చేశాడు. స్తోత్రం చెప్తారా? అవేంటో ఒక్కొక్కటిగా మనం దేవుని వాక్యం నుంచి చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండం 14వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 14వ అధ్యాయంలో 2 విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడతాను. అదేమంటే నిర్గమకాండం 14వ అధ్యాయము ముందు 13వ అధ్యాయము 16వ మాట నేను మీ కొరకు చదువుతున్నాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 16వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. బాహుబలము చేత 15 చదువుతాను. ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుషులతో
తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలి చూలు పిల్లలను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానం వెలయించి విడిపించుదునని చెప్పబడి బాహుబలము చేత ఆయన మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను. దేవుని స్తోత్రం. యూనో, ప్రభు ఈ సృష్టి జరిగించిన తర్వాత ఒక ఫ్యామిలీ ఉంటారు. ద ఫ్యామిలీ బిలాంగ్స్ టు అబ్రహాం. అబ్రహాం అనేటువంటి కుటుంబం ఉంటారు. ఆ కుటుంబం కొన్ని పరిస్థితులను బట్టి వారి పిల్లల అభివృద్ధి చెందిన తర్వాత యాకోబు యొక్క సంతానం ఇజ్రాయేలుగా వారు ఉన్న తర్వాత ఆ ఇజ్రాయేలు అనబడినటువంటి వారిని దేవుడు ఐగుప్తులోనికి వెళ్ళే పరిస్థితులు ఆయనే నియమిస్తారు, ఆయనే ఏర్పాటు చేస్తారు. ఈ ఐగుప్తు అనబడినటువంటి దాస్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 450 సంవత్సరాలు ఉండిపోతారు. హౌ మెనీ ఇయర్స్? 450 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోతారు. బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోవడం దేవునికి ఇష్టం లేక దేవుడు వారిని బయటికి విడిపిస్తాడు. ఎక్కడికి విడిపిస్తాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన విడిపించి ఆయన చేర్చడానికి ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. నాన్న, నువ్వేదైనా వేరు చేస్తున్నావు, డివైడ్ చేస్తున్నావు అంటే చెడిపోతేనే కదా డివైడ్ చేసేది. చెడిపోయిన దానినే కదా మంచి దానిలోంచి నువ్వు వేరు చేసేది. నేను ఒక చెడిపోయిన వస్తువును, పదార్థాన్ని మంచి దానిలో నుంచే కదా మనం వేరు చేస్తాం. దేవుడు కూడా అంతేనండి. ఆయన చేసేది మనలో ఉన్న మంచి తీసి పారేయడు. మనలో మంచిని పాడు చేస్తున్న చెడును ఆయన తీసి పారేస్తాడు. ఐగుప్తు అనేటువంటి దేశంలో ఇశ్రాయేలు అనే ప్రజలు మంచివారు, వారు దేవుని ప్రజలు, గాడ్ చూజన్ పీపుల్. వారు దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు. కానీ బానిసత్వంలో ఉన్నారు. అది దేవునికి నచ్చల. బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలను బానిసలుగా పట్టుకున్న వారి చేతుల్లో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజున దేవుడు మనల్ని దేని నుంచి అయినా వేరు చేస్తున్నారంటే ఆ వేరు చేసేది మన జీవితంలో మనలను పాడు చేసేది కాబట్టి ఆయన దాని నుండి మనల్ని వేరు చేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుతారు ఒకసారి. మత్తయి రాసిన సువార్త ప్రభువారు అక్కడ ఒక ఉదాహరణ చెప్తూ పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట ఆయన చెప్పారు. ఆ మాటను నేను మీకు చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి మీరు గమనించండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము నేను చదువుతున్న వచనం 47 చదువుతున్నాను. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. వలేశారు. ఎవరు ఆయన పేరు ఏమంటారండి? వలేసే ఆయన ఏమంటారండి? ఆ జాలరి వలేశాడు. వేసిన వలలో చాలా చేపలు, చాలా పరిస్థితులు చిక్కాయి. ఆ చిక్కిన వలలో దొరికినటువంటి చేపలన్నిటినీ ఆయన తీసుకుని వలలో వాటిని బుట్టలో వేసుకోడు. వాటినన్నిటిని పరీక్షించి ఏది మంచిదో చేపది తీసుకుంటాడు. పాడైన చేపను అక్కడే ఆ కాలంలోనో సముద్రంలోనో పారేస్తాడు. ఎందుకనంటే ఆ చనిపోయిన చేప కానీ పాడైన చేప కానీ మంచి చేపల్లో ఉంటే ఈ చేపలు కూడా పాడైపోతాయని వేరు చేస్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను మన జీవితంలో ఏదైతే పాడైపోయిందో, మన జీవితాన్ని ఏది పాడు చేస్తుందో దేవుడు దానిని మన నుండి వేరు చేస్తాడు. మరలా దానిని మనం ఆశించడానికి వీలు లేదు. స్తోత్రం కలుగునుగా. చెప్దామందు. హల్లెలూయా. ఆశించడానికి వీలు లేదు. చూడండి, ఇక్కడ ఆ చేపల వలలోనికి తీసుకున్న ఆ జాలరి చేపలను పనికి వచ్చిన వాటన్నిటిని కూడా మంచి వాటిని వలలో నుండి తన యొక్క బుట్టలోనికి వేసుకుంటాడు. పాడైన వాటిని విసిరినట్లుగా దేవుడు మన జీవితాలను ఎన్నుకున్నాడు. ఈ సముద్రం అనే లోకం నుంచి నీ జీవితం విలువైంది, నా జీవితం విలువైంది. దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళిక ద్వారా
ఏర్పాటు చేసుకుని సృజించారు. నిన్నేం చేస్తున్నారో తెలుసా? పాడు చేసే లోకం నుంచి, పాడైన ఈ ప్రపంచంలో నుంచి ఆయన వేరు చేసి పరలోకం అనేటువంటి ఒక విలువైన బుట్టలో వేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా. మనం ఈ లోకంలో పాడైపోతున్నాం. ఈ లోక పరిస్థితులు ఈ పరిస్థితులు మనల్ని నాశనం చేస్తున్నాయి. పరలోక రాజ్యం ఏం చేస్తుందో తెలుసా? ఆయన వల వేసి ఎలాగైతే ఆ చేపలను పట్టుకున్నాడో, పరలోకమందున్న దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపి ఈ లోకములో చెడిపోయిన పరిస్థితిలో ఉన్న మన జీవితం నుంచి పాడైన వాటిని, పాడైన జీవితాన్ని వేరు చేసి మంచి జీవితంగా ఉన్న నిన్ను నన్ను పరలోకమనే బుట్టలో వేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఎంత మంచి దేవుడు ఉన్నాయి. హల్లెలూయా. చాలా మంది ఇంత పాడైందంటే చాలు తీసి పారాయి అంటారు. కొంతమంది అలా చేయరండి. వాడిని నెమ్మదిగా సమయం తీసుకుంటారు, చాలా సమయం వెచ్చిస్తారు. ఆ కుళ్ళిన దానిని, పాడైన దానిని దానిలోంచి వేరు చేస్తారు. ఈ రోజున దేవుడు పాడైన లోకాన్ని, నాశనమైన లోకాన్ని, నశించిపోయిన లోకాన్ని ఆయన తీసి పారేలా, విసిరేలా నశించిన లోకానికి తన కుమారుడు అనబడిన, వాక్యం అనబడిన, జీవము కలిగిన వెలుగైన యేసయ్యని లోకానికి పంపించి పాడైన లోకంలో నుండి మేలైన జీవితాలైన మనల్ని దేవుడు వేరు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వేరు చేసే ప్రణాళికలో ఇంకొక ఉదాహరణ ప్రభు వారు చెప్పారు. అది కూడా నేను చదివిన తర్వాత ఇంకొక భాగంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మత్తయి రాసిన సువార్తనే 25వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 32, 33 వచనాలు నేను చదువుతున్నాను. గమనించండి ఒకసారి లైవ్ లో. 31 నుంచి చదువుతున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడింది 32వ వచనం చివరి లైన్ లో, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు, జాలరి మంచి చేపలలో నుండి చెడిపోయిన వాటిని తీసేసినట్లుగా, గొల్లవాడు గొర్రెల మధ్యలో ఉన్న మేకలను వేరు చేసినట్లు. ఏమండి, గొర్రె మేకే ఒకే జాతే కదా, 4 కాళ్ళేగా, 2 చెవులేగా, 2 కొమ్ములేగా, తినేది ఒక ఆహారమే కదా, అది ఒకటే లాగా రెట్టేస్తుంది కదా. ఇది అన్ని మనం చెప్తాం, కానీ వాటి నేచర్ ఉంది చూసారు లోపల, అది వేరండి. గొర్రె యొక్క స్వభావం వేరు, మేక యొక్క స్వభావం వేరు. మేక యొక్క స్వభావము, గొర్రె యొక్క స్వభావము కలిసి ఉండడానికి అవకాశం ఉండదు. గొర్రె చెప్పినట్లు నడుస్తుంది, మేక మాటకు లోబడదు. గొర్రెల మధ్యలో నుండి మేకలను వేరు చేసినట్లు ఈ రోజున ప్రభు అంటున్నాడు, పరలోకమందున్నటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఒక రోజున పంపిస్తారు. ఆయనను ఈ లోకానికి పంపినప్పుడు ఆ సమయాన్ని 2వ రాకడ అని పిలుస్తాం. 2వ రాకడలో ప్రభువారు ఏం చేస్తారంటే, లోకంలో నుండి తన సంఘాన్ని దేవుడు ప్రత్యేకిస్తాడు, వేరుపరుస్తాడు. లోకాన్ని దేవుడు మేకలని పోలుస్తూ, సంఘాన్ని గొర్రెలని పోలుస్తూ, ఆయన గొర్రెల మధ్యలో ఉన్నటువంటి మేకలను ఆయన వేరు చేస్తారట. ఈ రోజున నీవు నేను ఏం తెలుసుకోవాలో తెలుసా? వేరు చేసే దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఆ వేరు చేసే దేవుని ప్రణాళికలో నేను వేరు కాకుండా, నేను వేరే పాడైన స్థితిలోనికి వెళ్ళకుండా నేను మంచి స్థితిలో ఉండాలని నీవు నేను ఆలోచించాలి, నీవు నేను ఆశించాలి. అయితే అలాగున చేయడానికి దేవుడు ఒక విలువైన వ్యక్తిని లోకానికి పంపించారు. ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తు. ఈ సెపరేట్స్ వన్ డే. ఎప్పుడు ఒక రోజు ఆయన సెపరేట్ చేస్తారు, వేరు చేస్తారు, డివైడ్ చేస్తారు. దానికంటే ముందు ఆయనను తెలుసుకుని ఈ లోకానికి మనం వేరుగా జీవించడం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఆయన ఎలాగో వేరు చేస్తారు. ఆయన వేరు చేసే సమయానికి మనము వేరుగా ఉండడం ఇప్పుడు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఐగుప్తీయుల మధ్యలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వేరు చేసి సుదూర ప్రాంతం తీసుకెళ్లి పాలు తేనెలు ప్రవహించే, అప్పటికి వారి ఆహారం వారికి తినడానికి లేదండి, అప్పటికి వారి కుటుంబంలో బిడ్డ పుడితే చూసుకోవడానికి మగ పిల్లల అవకాశం లేదండి, వారు కష్టపడి పని చేస్తే సంపాదించిన జీతం వారి చేతులతో చూసుకోవడానికి లేదండి. అటువంటి స్థితిలో నుంచి దేవుడు వారిని అక్కడి నుంచి వేరు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మన జీవితాలను యేసు నామములో ఆయన వేరు చేయునుగా. గొర్రెల మధ్యలో ఉన్నటువంటి మేకలను వేరు చేసినట్లుగా ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించి సెపరేట్ చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా.